Yeah, I welcome you all, to yet Praise the Lord, Vijay. Praise the Lord. Yeah, welcome you all once again. Welcome Vijay auntie. Sorry. Let's pray. Let's bow our heads down in prayer. Heavenly Father, we thank you for this day that you have given us. ప్రభువా తండ్రి, పరలోకమందున్న మా గొప్ప తండ్రి, ఈ దినంను, ఈ ప్రశస్తమైన దినంను నీవు మాకు ఇచ్చినందుకు నీకు అనేక స్తోత్రములు. This is the time to, Lord, call on your name, God, and be saved. ప్రభువా, ఈ సమయమందు నీ నామమును పిలిచి నీ తట్టు కన్నులెత్తి చూసి నా తండ్రి మేము రక్షింపబడవలసిన సమయం తండ్రి. We call on your name, Heavenly Father, please visit us. తండ్రి, నిన్ను వెలుగెత్తి పిలుస్తున్నాం తండ్రి, మమ్మల్ని దర్శించు తండ్రి. Lord, not only us, oh God, but we are right now praying, oh Master God, for all those who are suffering in this world because of the COVID coronavirus. తండ్రి, మా కొరకు మాత్రం కాదు దేవా నా తండ్రి, మరి ప్రపంచంలో నా తండ్రి అనేక బిడ్డలు కష్టంలో ఉన్నారు తండ్రి. COVID-19 వలన నా ప్రభా, వాళ్ళందరి కొరకు నీ పాదముల వద్ద మొర పెట్టుకుంటున్నాం తండ్రి. Kindly have mercy upon all these suffering people, I pray. తండ్రి, కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కనికరమును Have చూపించండి. mercy upon every single person who is affected with coronavirus and is admitted in the hospital. Hospitals, give them life in Jesus' name. తండ్రి, మరియు కరోనాతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి నీ అపారమైన కనికరంలో, నీ అపారమైన కృపలో ఉంచి నా తండ్రి వారికి నా తండ్రి మంచి ట్రీట్మెంట్ దొరికేలాగిన నా ప్రభా, మంచి హాస్పిటల్స్ లో బెడ్స్ దొరికేలాగిన నా తండ్రి, నా ప్రభా డాక్టర్స్ అవైలబుల్ ఉండేలాగిన నా ప్రభా, వారిని నీ కనికరంలో నా తండ్రి నీ కృపలో నా తండ్రి వారిని మరణం నుండి బయటికి రప్పించమని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. To you be the glory, Lord. Also we surrender tonight's meeting into your hands. తండ్రి, నీకే మహిమ చెల్లును గాక ప్రభా. మరి ఈ దినమున ఈ కూటమిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. Lord, lead this meeting. తండ్రి, ఈ కూటమిని నీవు నీ యొక్క సన్నిధిని ప్రసన్నత నుంచి నడిపించమని వేడుకుంటున్నాం. Bring those whom you have purposed and planned, oh God, into our meetings. తండ్రి, మరి నువ్వు ఎవరైతే ఈ మీటింగ్ అటెండ్ చేయాలని ప్రణాళికలో ఉన్నదో వాళ్ళందరూ నా తండ్రి ఎటువంటి అడ్డంకులు లేకుండా నా ప్రభా మరి ముందుకు వచ్చి ఈ మీటింగ్ అటెండ్ చేసేలాగా నీ కృపను అనుగ్రహించు. In Jesus' name we pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను. Amen. ఆమేన్. Yeah. Let's pray. Continue to pray. I want to ask, Vijay auntie, are you ready to pray? If I tell some prayer point, are you ready to pray? విజయ్, కొన్ని ప్రేయర్ పాయింట్స్ చెప్తే నువ్వు ప్రేయర్ చేయగలవా? I think she's far. Okay, so we'll wait for some time, let some more people join. Okay, we'll wait for some time. Auntie, so ఇప్పుడు చాలా మంది many people are right now very disturbed. Society is very disturbed and it's like scattered. మరి ఇప్పుడు మరి మన సమాజం అంతా కూడా ఎంతో బాగా కదిలిపోయింది, అంతా మరి చెదిరిపోయింది. I want you to specifically pray that now there's a society scattered by the evil that is going on because of this coronavirus, other things. You must pray that everything will come back to normalcy. అయితే ఈ చెదిరిపోయిన సమాజం అంతా కూడా తిరిగి మళ్ళీ నార్మల్ గా సాధారణంగా ముందట్లాగా రావాలని నీవు ప్రార్థన చేయమనేసి ప్రార్థన మనవి. Please go ahead. ప్రార్థన చేయ. స్తోత్రం 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 మా ప్రభువా, మా పరిశుద్ధాత్మ దేవుడ పరలోక ప్రజా, నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. మరి ఈ సుమిత్ జూమ్ ప్రేయర్ మీటింగ్ కై నీకు వేలాది స్తోత్రం నా తండ్రి. ఎవరైతే కనెక్ట్ అయినరో వారిని అందరినీ దీవించుము, ఆశీర్వదించుము నా తండ్రి. ప్రజెంట్
మరి ప్రపంచము ఈ కరోనా వైరస్ తో నా తండ్రి ఎంతో డిస్టర్బ్ అయి ఉన్న తండ్రి, ఉద్యోగాలు లేక మరి అనారోగ్యంతో అన్ని విషయంలో నా తండ్రి నో నార్మల్సీ నా తండ్రి, దేని విషయంలో కూడా నార్మల్ లేకుండా ఉన్నారు తండ్రి. మరి సంఘాలు కూడా అక్కడిక్కడికి చెదిరి ఉన్నాయి తండ్రి నాయన. మరియు నా తండ్రి నీవే కరుణించు, కృప చూపు నా తండ్రి. దావిద్ కుమారుడా నీవే కరుణ చూపు నా తండ్రి మాపై నా తండ్రి. మరియు నా తండ్రి కరోనా వైరస్ ను వరల్డ్ నుంచి ఎరాడికేట్ చేయము నా తండ్రి, తరిమి కొట్టుము నా తండ్రి నైనా. మరి దేశానికి ప్రపంచానికి క్షేమమును సౌఖ్యమును దయచేయము నా తండ్రి. మరి దాని బారిన పడిన వారికి నీ గాయపడిన హస్తం చాచి ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయము నా తండ్రి. మరి వారికి పరిచర్య చేయుచున్న డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, పోలీస్ స్టాఫ్ అందరికీ నా తండ్రి నీ కాపుదల భద్రత అగ్ని కంచ వేయము నా తండ్రి. వారు సౌఖ్యంగా ఉండులాగున నడిపించు నా తండ్రి. మరి మేమైతే ఈ 4-5 నెలల నుంచి మరి చర్చెస్ కి లేకుండా నా తండ్రి ఇంటిలోనే ఉన్నాం తండ్రి నాయన. మరి త్వరలో ఈ చర్చెస్ అన్ని ఓపెన్ అయి మరి ఎప్పటిలాగా మేము థ్యాంక్స్ గివింగ్ తో మేము నీ యొక్క గుమ్మంలో మేము అడుగు పెట్టులాగా నడిపించు నా తండ్రి నాయన. మరి నార్మల్సీ దయచేయం. నీ సేవ చేయుచున్న ప్రతి బిడ్డను సేవకులను నీవే ఆశీర్వదించుము, వారి కుటుంబాలను పోషించుము, వారి అవసరాలు అక్కర్లు తీర్చుము నా తండ్రి నైనా. మరి జూమ్ కై ఎవరైతే కనెక్ట్ అయి ఉన్నారో వారిని అందరినీ దీవించుము, ఆశీర్వదించుము. నీ యొక్క కాపుదల భద్రత అగ్ని కంచ వేయం నా తండ్రి. ప్రతి విషయం అవసరాలు అక్కర్లు తీర్చుము నా తండ్రి నైనా. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. మేము నా తండ్రి ఈ లాక్ డౌన్ లో మేము ఇంకా ఆత్మీయంగా నీకు సమీపంగా ఉండులాగున్న మమ్మల్ని దీవించు నా తండ్రి. నీ సన్నిధి మాతో కూడా ఉంచుము, నీ పరిశుద్ధాత్మ శక్తి బలము మాతో కూడా ఉంచుమని, నీ సన్నిధి మాతో ఉంచుమని. ఇంకా మరి మాకు యాజకుడుగా మరి ఉన్న సుమిత్ ను దీవించుము, ఆయన కుటుంబాన్ని దీవించుము. మరి నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న మధులతను కూడా దీవించుము నా తండ్రి నాయన. ఇంకా ముందుకు ఎదుగులాగున ఎంతో మందికి సహాయకరంగా రక్షణలోకి వచ్చేలాగున ఉండుమని. మరి ఈ ఆది నుంచి అంతం వరకు ఈ కూటంలో నీవే ఉండి నీవే మహిమ పొందు, నీకే ఘనత మహిమ చెల్లును గాక నా తండ్రి. మా ప్రార్థనలకు అన్నిటికీ నీవే దయచూపుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Praise God. Amen. God bless you. Hallelujah. Hallelujah. Mr. Banu, you are there. Would you be able to pray if I say a prayer request? Yes, Pastor. I will tell a prayer request. I want you to pray for that prayer request. Okay? You'll be able to pray. Okay. Yeah. So praise be to God. That's very nice. Okay. So now you must, like Auntie just now prayed for the coronavirus pandemic. Okay. Now you must pray for the salvation of the people of the whole world, because the Bible says, Matthew 24 chapter, that the gospel must first be preached to the whole world and then the end will come. So clearly it's mentioned. So I ask you to pray for the salvation of all the people. So there are a lot of things in that where the churches must rise and people must go, and missionaries should be sent, men of God, laborers in the harvest should go, evangelists should go, fivefold offices should work, missionary of the work. So many are there. So remember all these things, and I ask you to pray for the burden, for this particular purpose. Thank you. Yeah. Okay, and church salvation and every ministry, right? Yeah. Yes. Basically, it's about the salvation of all the people of the world. Okay. Got it. Okay. Dear Heavenly Father, Lord, we thank you, Father God, for this day, blessed day, Majesty. Thank you, Lord, for your grace and mercies, Father God. We thank you, Father God. You have been faithful, Lord. Father God, thanks for your protection, Majesty. We praise you, Father. We give all glory to you, Lord. Father God, right now, Majesty, Lord, I pray for the salvation of all the world, Father God. All the people in this world who doesn't know you, Father God, who doesn't, Father God, know, and they are in this world, Father God. They are blinded, Father God. As your word says, Father God, the people of this world are blinded of the God of this world. But Father God, you, Lord,
you can, Lord, you can open their eyes, Majesty. Lord, we ask you, Father God, to open up their eyes of understanding, convict their hearts, Holy Spirit. Father, Lord, attract them towards you, Father. Lord, I pray, God, let them receive your salvation, Majesty. Lord, Father God, as your word says, Father God, it is not your will that none should perish, Father God, but if they come to repentance, Father God, you are the God who will, Father God, receive them and give your forgiveness and your salvation. So, Father God, it's not your will that anyone should perish, Father God, but it is your will that they should come to your saving knowledge. They should come to your knowledge of truth. Father God, I pray, Lord, convict their hearts, Majesty. Holy Spirit, bring them, Father God, towards you. Lord, Father God, take out that blindness. Let those scales fall from their eyes, Father God, and let them see the truth. Let the truth set them free, Father. Lord Majesty, we thank you, Jesus. We praise you, Father God. We give all glory to you, Majesty. Lord, Father God, Lord, I pray, Father God, for all the people, for other beliefs also, Father God, all other religions, whatever, whoever they are believing, let them know that you are the true living God, Lord. Let them come to your saving knowledge, Jesus. We thank you, Jesus. We thank you, Father God. Lord, I also pray, Father God, for the church also to rise up during this situation, Majesty, to preach your gospel, Lord, Father God, to bring the lost people, Father God, because, Lord, your word says, Majesty, Lord, Father God, you are the God who rejoices, Father God, when the lost, Father God, when 99 sheep, when 101 sheep was lost, and then you left 99 sheep, Father God, and you went to check, to go to check for the lost one, Father God. When you found, Father God, you rejoice, Majesty. So we pray, Father God, let all these lost souls come back to you, Father. Lord, Father, we thank you, Jesus, Father God. Let them come out from the grip of the enemy, Majesty. Father, we thank you, Jesus. Lord, you are the God, Father God, who came to destroy the works of the devil. So destroy those works of the devil, destroy the deception, Father God, the lies of the devil, Majesty. Take it out, Father God, and let them know the truth, Father. Lord, we commit this prayer into your hands, and we know, Father, you, Lord, Father God, you will work out, Father God, you will work out, and we will see your glory. We will see the people coming into you, Father God, coming to you to know your truth, Father God. They will accept you with Jesus, Father. We thank you, Jesus. Lord, we give all praises to you. We seal this prayer with the blood of Jesus. We praise you, we glorify you, Father. I pray in Jesus' name. Amen. Wow, that was a wonderful prayer. Thank you so much, Sister Banu. May God bless you. Hallelujah. So definitely we are all there. So God is also amongst us. He is definitely hearing our prayers. So Shelbert, are you ready for worship, or you need more time? Yeah, Uncle, I'm ready. Yeah. Okay. Fine. So over Uncle, to just one thing, you're showing the lyrics, right? So we don't need a video, right? but Shelbert, today I couldn't put the We lyrics straight. cannot hear Okay. you, lost Oh, voice. sorry. Yeah. Are you able to hear me now? Are you able to hear me? Yeah. I'm able to hear you, Uncle. Yeah. So, sister, are you able to hear me, sister? Sister Banu, are you able to hear me? Yes. Everyone is able to hear me. Yes. Okay, very good. Yes. So right now, give it over to Shelbert. Shelbert, today I couldn't put the lyrics in straight because it came a little late. So next time, a little early, I can put it across. So I had some work to do. Okay, so over to you, Shelbert. We will sing and hum along with you. Not to worry. Yeah, sure, Uncle. Yeah.
Uncle, are we audible, Uncle? Yeah, very much. You are audible. Thank you for this wonderful day that you've given us, Lord Jesus. Lord, we worship and we adore you, Lord Jesus. Lord, we praise you, we give you thanks, Lord Jesus. Lord, thank you for this wonderful and beautiful day that you've given us, Father. Lord, on this day, Lord Jesus, Lord, in this conference call, Father, we give ourselves in your mighty hands, Lord Jesus. Lord, thank you for giving us this time to worship you and to listen to your word, Father. Lord, in this day, Lord, in this moment, Lord, we offer ourselves in your hands, Lord Jesus. Lord, at this time of worship, Lord, Father, Lord, fill each and every one with your presence, Lord Jesus. Lord, we give you thanks for all the things that you've done in our lives, Lord. Lord, till date you've led us by your grace, Lord. Thank you for your grace. Thank you for your mercy, Lord Jesus. Thank you for your goodness, Lord. Thank you for everything that you've done for us, Lord Jesus. Lord, in this worship, Lord, we surrender ourselves, Lord. We surrender our soul, our mind, our hearts in your mighty hands, Lord. The Father, Holy Spirit, take complete control of each and every one of us, Lord Jesus. Lord, bless each and every one. Fill them with your spirit, Lord. Help us to feel your presence in this worship, Lord Jesus. We give you all glory in the name of Jesus. Amen. தேவா கணக்கில்லா நன்மை செய்தே கண்ணீரால் நன்றி சொல்கிறேன் தேவா கணக்கில்லா நன்மை செய்தே நன்றி நன்றி ஐயா ஏசையா கணக்கோடு நன்மை செய்தீரே ராஜா நன்றி நன்றி ஐயா ஏசையா பல கோடி நன்மை செய்தீரே கண்ணீரா நன்றி சொல்கிறேன் தேவா கணக்கில்லா நன்மை செய்தீரே கண்ணீரா நன்றி சொல்கிறேன் தேவா கணக்கில்லா நன்மை செய்தீரே நன்றி 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 ஐயா ஏசையா பல கோடி நன்மை செய்தீரே ராஜா நன்றி நன்றி ஐயா ஏசையா பல கோடி நன்மை செய்தீரே வாழ்வில் என்னை நினைத்தீரே தயவா என்னை உயர்த்தினீரே உந்த நன்மை என்ன சொல்லுவேன் தாயின் கருவில் தெரிந்து கொள் உள்ளங்கையில் வரைந்து வை உந்த நன்மை என்ன பாடுவேன் உந்த நன்மை எண்ணி பாடுவேன் நன்றி நன்றி ஐயா ஏசையா பல கோடி நன்மை செய்தீரே ராஜா நன்றி நன்றி ஐயா ஏசையா பல கோடி நன்மை செய்தீரே உந்தன் ரத்தம் எனக்காய் சிலுவையில் எனக்காய் ஜீவன் தான் உந்த நன்மை என்ன சொல்லுவேன் பாவம் எல்லாம் போக்கினீரே சாபம் எல்லாம் நீக்கினீர் உந்த நன்மை எண்ணி பாடுவேன் உந்த நன்மை எண்ணி பாடுவேன்
கோடி நன்மை செய்தீரே ராஜா. நன்றி நன்றி ஐயா ஏசையா, பல கோடி நன்மை செய்தீரே. நன்றி நன்றி ஐயா ஏசையா, பல கோடி நன்மை செய்தீரே ராஜா. நன்றி நன்றி ஐயா ஏசையா, பல கோடி நன்மை செய்தீரே. Hallelujah. Let's praise the name of the God. The song said that we have to thank God by our tears because of the good deeds that God has done in our life. Let's all thank God once again, telling thank you, Jesus. We praise you, O Lord. We worship you, O Master. We adore you, O Lord. We give all thanks to you, O Lord. Lord Jesus, if we believe on you, if we put the trust on you and come to you, O Lord, you will not leave us, O Lord. You will not forsake us, O Master. Lord Jesus, man may forsake us, O Master. Every human being must leave us and go, O Lord. But you will not do it, O Master. As the song says, Ummai nammi vandena vekkapadala, which means if we believe in God and come into His presence, we won't be put to shame. Let's all clap our hands and sing the song. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. வெறும் கையான கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தேன். வெறும் கையான கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தேன். உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. காயப்பட்டு நின்றேன், கண்ணீரில் சென்றேன், கலங்கின எனக்காக இறங்கி வந்தேன். காயப்பட்டு நின்றேன், கண்ணீரில் சென்றேன், கலங்கின எனக்காக இறங்கி வந்தேன். உடன்படிக்கை என்னோடு செய்து இழந்திட்ட யாவையும் திரும்ப தந்தேன். உடன்படிக்கை என்னோடு செய்து இழந்திட்ட யாவையும் திரும்ப தந்தேன். உம்மை துதிப்பேன். உம்மை துதிப்பேன். உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. வேண்டினோரெல்லாம் விடை பெற்ற போது வேண்டியதெல்லாம் எனக்கு தந்தீர். வேண்டினோரெல்லாம் விடை பெற்ற போது வேண்டியதெல்லாம் எனக்கு தந்தீர். பரதேசியாய் நான் தங்கினதை சுதந்திரமாக மாற்றி தந்தீர். பரதேசியாய் நான் தங்கினதை சுதந்திரமாக மாற்றி தந்தீரே. உம்மை துதிப்பேனே. உம்மை துதிப்பேன். உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. உம்மை நம்பி வந்தேன் நான் வெட்கப்படல, உம் தயவு என்னை கைவிடல. வெறும் கையால் நான் கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தேன். வெறும் கையால் நான் கடந்து வந்தேன், இரு பரிவாரங்கள் எனக்கு தந்தேன்.
Elohim, உம்மை துதிப்பேன். Elohim, 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 உம்மை துதிப்பேன். Hallelujah. Hallelujah. Praise Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. The song says, I have decided to follow Jesus. Amen. We have all decided to follow Jesus. And let us all put the world behind us and let us put the cross before us, because as we Christians, we have the power in the cross. We have the power on the blood that Jesus died for us. So let us join us in the song, I have decided to follow Jesus. 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 No turning back, no turning back, no turning back, no turning back. Do not go with me, still I will follow. Do not go with me, still I will follow. Do not go with me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I see Jesus. My cross I'll carry till I see Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. This line says, so he's our savior. So let us sing this line once again. Behind me, the cross before me. The world behind me. No turning back, no turning back. No turning back, no turning back. Yes, Lord, we won't turn back, O Master. We'll always look to you, O Master. Thank you for the grace that you've given us, O Master. Now let us sing this Telugu song, Aradhana Stuti Aradhana. Aradhana, Stuti Aradhana, Aradhana, Stuti Aradhana, Aradhana, Stuti Aradhana,
నీ వంటి వారు ఒక్కరను లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములో నిజము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును భరించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన శపథు వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును భరించిన ఆరాధన, రాళ్ళతో చంపబడిన శపథు వలె ఆరాధన. స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇక పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవరు. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దానియేలు సింహములో చేసిన ఆరాధన, వేదులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహములో చేసిన ఆరాధన, వేదులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరను లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. Yes, Lord Jesus. All glory is to your name, O Master. Lord Jesus, we praise you at this moment, O Lord. We worship you, O Lord. We adore you, O Master. Yes, Lord. Lord Jesus, you delivered Daniel, O Master. Lord Jesus, you are the God of Daniel, O Master. Lord Jesus, you
blessed Abraham, oh Master. Lord Jesus, thank you for that, oh Lord. Lord Jesus, your promises never fail, oh Lord. Lord Jesus, once you promise, it will happen, oh Master. You will never take back the promises, oh Master. Lord Jesus, today in our lives, oh Master, the promises that you give us, oh Lord. Lord Jesus, we believe that it will happen in the name of Jesus, oh Lord. We believe that it will happen in the name of Jesus, oh Master. All things is possible for you, oh Lord. Thank you, oh Master. Thank you, Jesus. We praise you, oh Lord. We worship you, oh Master. Thank you for this beautiful session of worship, oh Lord. Thank you for being with each and every one of them who are watching right now, oh Master. Thank you for laying your hands upon them, oh Lord. Thank you for strengthening them by your strength, oh Lord. Thank you, Jesus. We surrender each and everything into your most precious and holy care, and we pray, oh Lord. In Jesus' name I pray, amen. 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 Wow. Can we give them a good Oh, clap? wonderful. Wonderful, wonderful. Praise God. Thank you. Very nice. And Shelly, I think the birthday girl is not with us. So give her on my behalf. Tell that Pastor has wished her a happy birthday. Okay, so don't forget that. And thank you, Shelly. I love you from the bottom of my heart. And what is very good between you and me and all of your family is the relationship we have. I always want to talk something about you, and it's not about the ministry that we do. More than the ministry that you are doing, what counts Uncle, to you're me. on mute, Uncle. Oh, am I muted? No, Shelly. No, I can hear. Yeah. See, the others can hear. You Shelly. are audible. I'm audible. Shelbert, just look, Raja, whether you are audible or not. Whether you are able to hear my voice. You are able to hear? Yes, of course. Okay. So, Shelly, what is very important, is the relationship. So I always tell to not only you, Hello. but to everybody in the group. Uncle, I'm not able to hear your voice. Shelbert, there's a problem with the can somebody write in the chat that there's a problem in his microphone? Just write in the chat, to him. Okay, thank you so much. Okay, because the others are able to hear, so just write him, write to him. Others are able to hear, right, everyone? Yes. Okay, very good, very good. Okay, so just someone write to him. Banu, you can write saying that there's a problem in his microphone. Okay. So God bless us, and this is what I tell. What is important between us is our relationship, more than the ministry or more than anything that we do, for any purpose. The relationship is the most important thing. Okay, so and I enjoy the relationship with Shelbert and his family. It's a beautiful relationship from so many years, and may God bless that. And may God prosper that relationship. Okay, so shall we get into God's word? Father, I want to thank you, Lord, for this wonderful day that you gave us. Speak to us through the opening of our eyes, oh Lord, as we look into your word. In Jesus' name we pray. Amen. తండ్రి ఈ దినం నా ఈ శుభ అవకాశం మాకు ఇచ్చినందుకు నా తండ్రి నీకు అనేక వేల స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభు మాతో ఉండి మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. అన్ని అద్భుతమైన వాక్యంను మాకు నా తండ్రి విశదపరచమని నా తండ్రి నీ యొక్క మేము సమర్పించుకుంటున్నాం తండ్రి. Yeah, I know you all of you are in a holiday mood. మీరందరూ కూడా మరి హాలిడే మూడ్ లో ఉన్నట్లుగా నేను తెలుసుకుంటున్నాను. Okay, because there is a long weekend. మరి ఒక లాంగ్ వీకెండ్ ఉంది. But thanks for joining here. అయితే కూడా మీరందరూ మా మధ్యలోకి వచ్చి మరి కనెక్ట్ అయినందుకు మీరందరికీ చాలా వందనాలు. Okay, today I want to talk to you clearly about a very powerful revelation from the word.
So all those who are here, they are really blessed. అయితే ఈ దినమున నేను మీతోటి మరి దేవుడు Praise God. Amen. మాట్లాడదాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతో అదృష్టవంతులు అని చెప్తున్నారు. Okay, and the topic I have chosen today to speak to you is about rest. అయితే ఈ రోజు మరి అంశం నేను ఏది తీసుకున్నానంటే దాని విశ్రాంతి గురించి. Okay, so I am talking to you about rest tonight. అయితే ఈ దినమున ఈ రాత్రి అందు నేను మీతో విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాను. There's a great revelation coming to you about rest, so don't go, hold on till the end. You will really find it very meaningful in your life. మరి గొప్ప మర్మము మీకు ఈ విశ్రాంతి గురించి మరి రాబోతుంది కాబట్టి మీరందరూ మరి ఇక్కడ ఉండి వినాలని అనుకుంటున్నాను. See, a lot of people misunderstand the concept about rest. I will explain to you. It's a misunderstanding that is prevalent across the world. అయితే చాలా మంది విశ్రాంతి గురించి చాలా మరి తప్పుగా అర్థం చేసుకుంటారు. మరి లోకం అంతటా కూడా ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకోవడం విశ్రాంతి గురించి జరుగుతూ ఉంది. The Jews, they think that the Sabbath is the day of rest. మరి యూదులైతే మరి సబ్బాత్ రోజు మరి ఆ దినమే విశ్రాంతి దినం అనుకుంటారు. There's a whole big congregation with many millions of people called the Seventh Day Adventist Church. They think that the Saturday Yeah, hello. I'm extremely sorry. Sorry, we lost the. మరి 10 మంది మాత్రం మంచి రిపోర్ట్ ఇవ్వలేదు, మంచి విషయాలు చెప్పలేదు. అక్కడ మంచి విషయాలు కాబట్టి మరి అందరూ మరి ఎంతో కలతో చెందిపోతారు. దానికి దేవుడు ఎంతో కోపగిస్తాడు. కోపగించి వారందరూ కూడా మరి కణాల్లో ప్రవేశించరు అనేసి చెప్తారు. Okay, just 1 minute. Yeah. Sorry. Yeah. Hello everyone. I'm sorry. I'm back with my computer laptop. Okay. Sorry for the trouble. Okay. So God said, to these people that because they disbelieve, they are not going to enter into my rest. అయితే దేవుడు ఇశ్రాయేలుతో ఏం చెప్తారంటే, మీరు నన్ను నమ్మలేదు కాబట్టి, మీరు అపనమ్మకంతో ఉండినారు కాబట్టి మీరు మరి కనాను ప్రవేశింపలేరని చెప్తారు. So which rest was God talking about? That is a question over here. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, ఏ విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడుతా ఉన్నారు? Was God talking to them about the day of entering into the land of Canaan? అయితే దేవుడు మరి ఆ కనానును ప్రవేశించే రోజు గురించి మాట్లాడుతున్నాడా? No, not at all. అయితే అది మాత్రం ఎంత మాత్రం Because they were already close to the land of Canaan, but God was talking about a future tense. అయితే మరి వారు అప్పటికే కనాన్ దగ్గరికి వచ్చేసి ఉండిండ్రు, ప్రవేశించకపోయినా కానీ దేవుడు మరి ఇంకొక భవిష్యత్తులో ఉన్న రోజు వరకు మాట్లాడుతారు. So he was talking to them saying, because they disbelieve, they will not enter into my rest. So God was telling that he has my rest. That means he has a resting place for himself, and that he said he will not allow them to enter because they were full of disbelief. అయితే దేవుడు మరి ఇశ్రాయేలీయుల అపనమ్మకం చూపించిన కారణంగా ఏం చెప్తాడంటే, తన విశ్రాంతిలోనికి వారు ప్రవేశింపలేరని చెప్తాడు. తన విశ్రాంతి అని ఆయన అన్నప్పుడు
మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే దేవునికి ఒక ప్రత్యేకంగా విశ్రాంతి అనేది ఉన్నదని, దానిలోనికే ఆయన ప్రవేశించలేరని చెప్తున్నాడు. So now the question comes like this: what is the rest of God? We find in the scriptures that 6 days God created the entire earth and the creation, and on the 7th day He took rest. We know that. అయితే మనం దేవుని విశ్రాంతి ఏంటని ఆలోచించినప్పుడు మనకు మరి వాక్యం ద్వారా ఏం తెలుస్తుందంటే ఆయన 6 రోజులు సృష్టి కార్యక్రమం చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని మనం చూస్తున్నాం. So already He has taken rest on the 7th day. We see that it's written in the book of Genesis that God rested on the 7th day. So then which rest was God talking about to the children of Israel when He said to them, these people have disbelieved and therefore I will not allow them to enter into my rest? Which rest is that? అయితే మనము వాక్యం ద్వారా మనం చూస్తున్నది ఏంటంటే 6 దినాలు దేవుడు పని చేసి సృష్టి చేసి 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడని వాక్యం చెప్తుంది. అది మనకు తెలిసినదే. మరి అయితే ఇక్కడ మరి దేవుడు చెప్తున్నప్పుడు తన విశ్రాంతి అని చెప్తున్నప్పుడు ఆ విశ్రాంతి ఏమిటి అనేది మన ప్రశ్న. So that rest is talking about another day where God and all those who believe in Him, they will enter into that place and they will find rest, complete rest, my dear friends. No labor, complete rest. అయితే మనం ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు తన కొరకని ఒక ఎత్తిపెట్టి ఉంచిన ఒక విశ్రాంతిలోనికి మనల్ని తీసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవరెవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతున్నారో వారు తప్పకుండా ఆయనతో ఆ విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. So this is the secret where Paul tells Hebrews 4:9, there remains a rest for the people of God. That means it is in future tense that there is someday a rest for all of us. Praise the Lord. Hallelujah. Can we lift up our hands and say hallelujah? Thank you, Jesus. అయితే దేవుడు Praise God. పౌలు గారి విషయంలో ఏం చెప్తున్నాడంటే అందుకే హెబ్రీయులు 4:9లో పౌలు చెప్తున్నాడు మన కొరకు ఒక విశ్రాంతి అనే ఒక ప్రత్యేకమైన దినం ఉంచబడి ఉన్నదని చెప్తున్నాడు. ఈ దినం కొరకే ఆయన చెప్తున్నాడు. So in future there is a day of rest for you and me. అయితే మరి భవిష్యత్తులో మీ కొరకు నా కొరకు కూడా ఒక విశ్రాంతి అనేది ఎత్తి పెట్టబడి ఉంది. And not only for you and me, there is a day of rest for God also. Praise God. అయితే మీకు నాకు మాత్రమే కాకుండా దేవుని కొరకు కూడా అది ఎత్తి పెట్టబడి ఉంది. And He is also waiting to enter. He is also talking about that day, saying that is going to be my day of rest, because there He will stop struggling with man. He will put an end to the world and He will allow only those who believe in Him to be there present with Him. So it's going to be a peaceful time with God, no enemies, nothing. God is going to be in rest and we are also going to be in rest along with Him. అయితే దేవుడు తన కొరకు కూడా ఆ విశ్రాంతిని ఉంచుకొని ఉన్నాడు. అప్పుడు ఆ విశ్రాంతిలో ఆయన ప్రవేశించినప్పుడు తన వారినందరినీ నమ్మిన వారినందరినీ అక్కడ ఆయన తీసుకొని అక్కడ ఇంకా మానవులతో ఏ విధమైన స్ట్రగుల్ లేకుండా ఏ విధమైన గొడవలు లేకుండా ఆయన ఈ లోకంనంతా We lost you again. కూడా ఉంటాం. Yeah, did you lose? Hello, are you able to hear? Hello, are you all able to hear me? Hello. Yeah, fine. Okay. So now yeah. This is the thing. Can we live in that rest when we are alive on this earth? Can we live in that future rest when we are alive on this earth? This is the biggest question. అయితే మన ప్రశ్న ఏమిటంటే మనము ఈ లోకంలో బ్రతుకుతూనే ఈ లోకంలో ఉంటూనే ఆ విశ్రాంతిలో మనము ఉండగలమా ప్రవేశింపగలమా అనేది మన ప్రశ్న. Surely my friends, you can be in the rest. You know, that is what you call a shadow rest. You can live in this earth while you are living on the life in this earth. You can live in that rest, but it won't be like, you know, the rest that is in the future, but you can definitely live a life of rest by believing in Jesus Christ. మనం తప్పకుండా ఆ విశ్రాంతిలో ఈ లోకంలో ఉంటూనే ఆ విశ్రాంతిలో ప్రవేశింపగలము. ఎప్పుడైతే మనం యేసుని నమ్ముతామో
ఆ విశ్రాంతిలో మరి ఆయన చెప్పబడిన ఆ భవిష్యత్తులోని విశ్రాంతి కాదు కానీ దానికి నీడ వంటి విశ్రాంతిలో మనం ప్రవేశింపగలం. Yes, correct. Mummy told. దానికి నీడ వంటి విశ్రాంతి. That means we can live in that prototype where we can live in that shadow. I will explain to you how. Now, my friends, the rest of God, can be experienced by believing in Him, completely believing in Him and His word. అయితే మరి ఆయన విశ్రాంతిని మనం ఏ విధంగా అనుభవించగలం, అందులో ఏ విధంగా ప్రవేశించగలం అంటే ఆయన యందు సంపూర్ణంగా నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు. That is the key, because the children of Israel, they didn't believe that they can conquer the land of Canaan, and that's why they were not able to enjoy, that rest, which was one type of prototype. అది ఆ విశ్వాసం మాత్రమే చాలా ప్రాముఖ్యము, అదే ముఖ్యమైన అంశము. మరి ఇశ్రాయేలీయులు కూడా అక్కడే తప్పు చేశారు, వారు ఆయనను సంపూర్ణంగా విశ్వసించలేకపోయారు. So you know what you and I must do if you want to live in that rest of God is to believe in His word absolutely. Amen. అయితే మీరు నేను కూడా ఏం చేయాలంటే మరి ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా మనం అంగీకరించాలి. So while we are living in this earth, we can experience rest to our heart, our mind, and our body, our soul, our spirit by believing in the promises of God. Praise the Lord. అయితే మనము ఎప్పుడైతే ఆయన వాక్యంలో, ఆయన వాగ్దానంలో మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు మరి ఆ విశ్రాంతిని ఈ లోకంలో ఉంటూనే కూడా మనం ఆ విశ్రాంతిలో ఉండి ఆ విశ్రాంతిని అనుభవించగలం. Hallelujah. 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 So you see, my friends, this is how you must live this life. It pains me to tell you that 95% of the Christians don't know how to live their Christian life in rest. అయితే నాకు ఎంతో బాధాకరంగా ఉంటుంది, 95% మరి క్రైస్తవులు వారెవ్వరికి మరి ఇటువంటి విశ్రాంతిలో మనము ప్రవేశింపగలమని కానీ బ్రతకగలమని కానీ వారికి ఎవరికి తెలియకుండా ఉంది. Because 95% of the Christians are having a suffering with lot of issues about their own soul. That is, they are attacked with fear, they are attacked with doubts, they are attacked with anxiety, they are attacked with anger, they are attacked with insecurity. So many things, my friends, they are attacked, but they are not enjoying that rest that God has given to us in one sense. అయితే దేవుడు మనకు మరి ముందే ఆ విశ్రాంతిని ఇచ్చేసి ఉన్నా కానీ మనం మన ఆత్మని ఎంతో కష్టపెట్టుకుంటున్నాము. 95% క్రైస్తవులు ఆ విధంగానే చేస్తున్నారు, భయంతో మరి ఇంకా రకరకాల మరి విషయాలతో, టెన్షన్ తో, మరి యాంగ్జైటీతో, మరి అసూయతో, మరి ఇటువంటి విషయాలన్నింటితో కూడా వాళ్ళ ఆత్మను వాళ్ళు ఎంతో నల్లగొట్టుకుంటున్నారు. See, I'll give you an example, okay? Jesus was in the boat and the disciples were in the boat, but having Jesus in the boat, still they were not in rest. It is so surprising. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మరి ఆ రోజు యేసు పడవలో ఉండినాడు, శిష్యులు పడవలో ఉండినారు. మరి పడవలో యేసు ఉన్నా కానీ శిష్యులు ఎంతో కలతబడి ఉండినారు. It is so surprising that Jesus, the very one whom they saw doing miracles and so many things up in Mark 4:39-40, it's written, you can go home and read. Jesus is traveling with them right there. He's present in the boat. It's like the pilot is there in the aeroplane and still you are worried about, how the aeroplane is going to fly. It's like that. అయితే మరి మార్కు 4:39-40లో ఈ విషయం అన్నది మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు. మరి యేసు పడవలో ఉండి వారితో వెళ్తూ ఉన్నా కానీ మరి ఏ విధంగా వారు భయపడ్డారంటే, ఇప్పుడు ఒక విమానంలో పైలట్ ఉన్నా కానీ లేని విధంగా వాళ్ళు ఆలోచించి భయపడ్డట్టు వీళ్ళు కూడా ఆ విధంగా భయపడ్డారు. See, that's a problem with us also sometimes. Maybe you are a Christian. Maybe you believe in Jesus. Maybe you have all the scripture verses put on the walls of your house. You attend the church, you listen to all the sermons, everything is there. Like Jesus is in the boat, like that
you are having Jesus in your boat. That means in your life, but still you are worried, but still you are anxious, but still you are getting tense, but still there is fear, but still there is insecurity. Still all the kind of issues are there in your life. అయితే మరి మనం కూడా ఏ విధంగా వెళ్తూ ఉంటామంటే మరి యేసు మన జీవితంలో ఉంటాడు, మనం చర్చికి వెళ్తాము, మరి మన ఇంట్లో అంతా క్రిస్టియన్ అట్మాస్ఫియర్ ఉంటుంది, గోడలపై వాక్యాలు రాసి ఉంటాయి, మరి మన ఇంటి నిండా బైబిల్స్ పెట్టి ఉంటాయి, అన్ని మనం ఆ విధంగా ఉన్నా కానీ మరి మన ఆత్మలో మనం ఎంతో సంక్షోభంలో ఉంటాము. మరి భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, వరి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. యేసు మనతో ఉన్నా కానీ, మన క్రైస్తవ జీవితం మనతో ఉన్నా కానీ మనం వీటన్నిటిలో కూడా మరి మన ఆత్మను కష్టపెట్టుకుంటూ ఉంటాం. So what is the secret? Then what is the solution here? The solution is that the disciples should have done one thing. They should have looked to Jesus and they should have seen him sitting on the boat, and they should have remained calm, and they should have relaxed themselves, and they shouldn't have looked at the storm, but they should have looked at Jesus sleeping in the boat and take that confidence that he is there in the boat, and they should have relaxed themselves, but they didn't do that. They started looking at the storm. అయితే మరి శిష్యులు ఏం చేశారంటే యేసుని చూడకుండా మరి వారు తుఫానుని చూశారు. వారు యేసుని చూసి మరి వారు యేసు ఉన్నాడు మాతో అనే ధైర్యంతో, యేసు ఉండగా మాకేమి నష్టం వస్తుందని వారు సమాధానంగా ఆ తుఫాను వైపు చూడకుండా యేసుని నమ్మి నెమ్మదిగా ఉంటే మరి ఆ తుఫాన్ దానికై ఏదో పోయి ఉండేది. See, I want to ask you, is there a storm in your life? Whatever kind of storm. It could be, it could be threatening to you. It could be worrying you. It could be giving insecurity to you. అయితే మీ జీవితంలో ఏదైనా తుఫాను ఆ విధంగా ఉన్నదా? ఏ విషయమైనా ఎటువంటి అంశంలోనా కానీ ఒక తుఫాను మీ జీవితంలో ఉన్నదా? Yeah, so how are you dealing with those storms? అయితే మీరు అటువంటి తుఫానుతో ఏ విధంగా మీరు మరి చేస్తున్నారు? One solution I will tell you. అయితే మీకు నేను ఒక మరి సొల్యూషన్ చెప్తాను. Stop looking at people. అయితే మీరు మనుషులను చూడడం మానేసేయండి. Stop looking at your circumstances. మరి మీ పరిస్థితులను చూడడం మానేసేయండి. Stop looking at how bad the picture of your family or your life is. అయితే మీ కుటుంబం కానీ మీ జీవితంలో కానీ ఏదైనా బాగలేకుంటే దాని వైపు చూడడం మానేసేయండి. Stop looking at the reports of the doctor. అయితే డాక్టర్ ఇచ్చే రిపోర్ట్స్ ను కూడా నమ్మడం, వాటిని చూడడం మానేసేయండి. Stop looking at your bank accounts whether they are empty or not. మరి మీ బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బు ఏమైనా ఉందా లేదా అనేది కూడా చూడడం మానేసేయండి. Look only to Jesus. That's the solution to walk in the rest. Hallelujah. అయితే మీరు ఎప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో యేసును మాత్రమే చూస్తారు, అదే మీకు ఒక మరి సొల్యూషన్. Can we all open our mics and shout a hallelujah at this very powerful revelation? Can we all shout? Can we all open our mics and say hallelujah? Hallelujah. Hallelujah. Let's say hallelujah. Hallelujah. Yes, praise God. Hallelujah. Lord. Hallelujah. Hallelujah. Is it thank you? Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. Thank you. Praise Jesus. Thank you. You can mute your mics back. So I will tell you what you and me should do is that look at the promises of God. అయితే మీరు నేను కూడా ఏం చేయాలంటే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానాలను మనం చూడాలి. Every promise of God is bound to bring you rest, my dear. అయితే ప్రతి ఒక్క వాగ్దానం దేవుడు ఇచ్చింది కూడా మీకు విశ్రాంతిని కలిగజేయడానికి ఇవ్వబడింది. Every day we are walking in rest and we are going towards a future day of rest where all our struggles will disappear completely. Praise the Lord. అయితే మనం ఈ విధంగా ఆ వాగ్దానాల మీద ఆధారపడి వాగ్దానాలు నమ్మి మనము నడుస్తూ మరి ఆ భవిష్యత్తులో మనకు ఉంచబడిన విశ్రాంతిలోని కూడా మనం ప్రవేశించగలం. Take a decision today. మరి ఈ రోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. Take a decision to take the promise of God seriously. అయితే మరి దేవుని వాగ్దానాలు చాలా మరి సీరియస్ గా తీసుకోండి. When God said to the children of Israel that I will take you to the land flowing with milk and honey,
They shouldn't have looked at the giants, or they shouldn't have looked at anything else that is before them. If God has promised, He will definitely do it. That should be our faith. Amen. అయితే మరి ఇశ్రాయేలు కూడా దేవుడు ఎప్పుడైతే వాళ్ళకు వాగ్దానం చేసినాడో మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశంలోకి నేను తీసుకుని వెళ్తానని ఆయన చెప్పినాడో వారు ఇంకా వేరే ఏది చూడకుండా వారు ఎట్లా ఉన్నత దేవులా, మరి వారు జైంట్స్ లాగా ఉన్నారా, మరి వారి ఎదుట మేము మిడతలుగా ఉన్నామా, అదంతా వారు చూడకుండా ఆయన వాగ్దానం ఇచ్చినాడు, ఆయన తీసుకొని వెళ్తాడని నమ్మి ఉంటే ఆ పరిస్థితి వారికి రాకుండా. Some people say, brother, nobody cares for me. అయితే కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మరి నన్ను ఎవరు పట్టించుకోరు. This person doesn't care for me. అయితే ఈ ఒక వ్యక్తి నన్ను అసలు పట్టించుకోరు. That person doesn't care for me. ఆ వ్యక్తి కూడా నన్ను పట్టించుకోరు. So sometimes even I have that problem. It's very natural. Don't worry. అయితే నాకు కూడా ఆ ప్రాబ్లం ఉంది. అది నేచురల్. So what you should do? అయితే ఆ తరుణంలో మనం ఏం చేయాలి? Don't look at those people. మరి ఆ వ్యక్తిలో చూడకండి. Don't expect care from them. మరి వారు మనం పట్టించుకోవాలని మీరు అనుకోవద్దు. Whether it is husband, wife, friend, relative, colleague, brother, sister, daughter, anybody. Don't look at them. భర్త గాని, భార్య గాని, మరి కూతురు గాని, మరి బంధువులు గాని, మరి ఆఫీస్ కొలీగ్స్ గాని, ఎవరైనా కానీ look at the promise of God. మరి దేవుని వాగ్దానం మాత్రమే చూడండి. 1 Peter 5:7. మరి మొదటి పేతురు 5:7. Casting all your care upon him, for he, Jesus, cares for you. Amen. మీ భారమంతా ఆయన మీద మోపండి, ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు. Come on, everyone, say this after me. Open your mics and repeat this after me. Casting all the cares upon Jesus. Casting all the cares upon Jesus. Casting all the cares upon the Jesus. For he cares for me. For he cares for me. Yes, praise God. మరి మనందరం చెప్దాము, మరి ఆయన నన్ను పట్టించుకుంటాడు కాబట్టి, నన్ను గమనిస్తాడు కాబట్టి నా భారం అంతా ఆయన మీద వేస్తాను. Yes, my friends, for every problem there is a promise of God. మనకున్న ప్రతి ఒక్క సమస్య కూడా మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం మనతో. If there is a problem in your life where you are struggling with some needs, అయితే మీరు ఏదైనా అవసరాలతో ఉండి బాధపడుతూ ఉన్నారా, there is a promise of God. అందుకు ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడు. Philippians 4:19. మరి ఫిలిప్పీ పత్రిక 4:19. My God shall supply all your needs according to the riches in his glory by Christ Jesus. యేసుక్రీస్తు నందు మహిమలో ఆయన తన మహిమదర్శనం చొప్పున మన ప్రతి అవసరం తీర్చు. If there is a problem of fear in your life or insecurity in your life, or you are feeling loveless or unloved or rejected, there is a promise of God for that. అయితే మీకు భయం ఉన్నదంటే, మీరు మరి రిజెక్షన్ ఫేస్ చేస్తున్నారంటే, రిజెక్షన్ బాధపడుతున్నారంటే దానికి కూడా మీకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. 1 John 4:18. There is no fear in love, but perfect love casteth away all fear. మరియు మొదటి యోహాను 4:18లో వాక్యం చెప్తుంది, మరి ప్రేమలో భయం అనేది లేదు, ప్రేమ ప్రతి భయమును దూరపరుస్తుంది. So how are you dealing with the promises of God? అయితే మరి మీరు ఏ విధంగా దేవుని వాగ్దానాలు Are తీసుకుంటున్నారు? you taking God's word, seriously? That is my question. If you do that, you are blessed. అయితే మీరు దేవుని వాగ్దానానికి అంత ప్రాముఖ్యతనిచ్చి, అంత ప్రాముఖ్యతతో దాన్ని తీసుకుంటున్నారా అని. 3 John 1:2. If there is a problem of your health, then it's 3 John 1:2. మరి మూడవ యోహాను మరి 1వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుందంటే, Beloved, I pray that you prosper and be in good health. ప్రియుడా, నీవు ఆత్మ వర్ధిల్లనట్లు నీవు వర్ధిల్లాలని వాక్యం చెప్తుంది. So be assured that God wants nothing but good health to you. Amen. మరి మనం తెలుసుకోవాలి, ఆయన వాగ్దానంలో ఆయన మన కొరకు మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు. There is a problem of peace in your life. There is a promise for that. మీకు శాంతి లేకుండా ఉంటే దానికి కూడా ఒక వాగ్దానం ఉంది. John 16:33.
మరి యోహాను 16:33 These things I have spoken to you, that in me you will find peace. నేను ఈ సంగతులు మీతో మాట్లాడి ఉన్నాను ఎందుకంటే నాలో మీకు శాంతి దొరుకుతుంది. You know, if you have a problem in repeated failures in your life, అయితే మీకు తరచుగా మీరు మరి ఓడిపోతూ ఉన్నారా, మీరు జయం పొందలేకపోతున్నారా, దానికి కూడా ఒక వాగ్దానం ఉంది. You know, the promise is in Romans 8:37. It says we are more than conquerors in Jesus Christ. అయితే మరి రోమా పత్రిక 8:33లో 37లో వాక్యం ఏం సెలవిస్తుందంటే మరి మనము జయించిన వారంగా ఉన్నాము అనేసి, యేసునందు మనం జయించిన వారంగా ఉన్నాము. See, it's all about taking God's word seriously, my friends. That's all about it. అయితే దేవుని వాగ్దానాలను చాలా ప్రాముఖ్యత మన కొరకు స్వంతం చేసుకోవడమే మనం చేయవలసింది. You know, there was a time in my life, I'm sharing to you my personal experience. There was a time in my life when I used to feel very insecure. అయితే మరి నేను కూడా ఒక నా సొంత అనుభవం మీతో చెప్పాలనుకుంటున్నాను. నా జీవితంలో ఒక సమయం ఉండింది, అప్పుడు నేను ఎంతో మరి insecure గా ఫీల్ అయ్యాను. You know, constantly in my growing years, no, whenever I go out, I'll think that all people are watching me like that. If I'm alone, no, I can't. It will be like I'll get choked or something like that. So I will always I will go out if somebody is along with me, or I will be trapped in one room. So I suffered with this insecurity a lot. I can't explain. అయితే నేను పెరుగుతున్న వయసులో నాకు ఈ ఇన్సెక్యూరిటీ అనేది చాలా ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరో నన్ను గమనిస్తున్నారు, నాకు తోడెవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనేసి ఒక భయం ఉండేది. సాధారణంగా నేను ఒంటరిగా రూమ్ లో ఉండేవాడిని. You know, whenever what you call I'm ignored or something, I used to feel very bad. మరి ఎవరైనా నన్ను పట్టించుకోకపోయినా, నన్ను సరిగా చూడకపోయినా నాకు చాలా బాధ అనిపించింది. You know, when I got saved in the year 2000, that problem 50% it was gone, but still it was there 50%. అయితే నేను 2000 సంవత్సరంలో రక్షింపబడ్డాను. అప్పుడు ఒక 50% మరి ఆ సమస్య తీరిపోయింది, కానీ ఇంకో 50% ఉంది. Now there's a new problem that came up where whenever I used to run some meetings or churches, I used to count people. Oh, today 70 people came. Then tomorrow 100 people came. Sometimes that number would touch 120. Suddenly drop to 30. So I used to feel so depressed when the numbers go down. అయితే అప్పుడే నేను రక్షింపబడి మరి మన మినిస్ట్రీ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి మనుషులు ఎక్కువగా వచ్చిన రోజు సంతోషపడేదాన్ని. ఎక్కువగా 100 వచ్చేవాళ్ళు, 120 వచ్చేవాళ్ళు, కానీ సడన్ గా 20-30 పడిపోయేది. అప్పుడు ఎంతో బాధపడేదాన్ని. You know, then God saw that, and then He addressed to me, saying that, my son, you know, having me in your life, you know, and I'm speaking to you through the word and all that, but still you feel so insecure. అయితే దేవుడు అప్పుడు నాతో మాట్లాడాడు, బిడ్డ నేను నీతో ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను, అయినా కానీ మనుషులను చూసి నువ్వు మరి ఈ విధంగా ఫీల్ అయిపోతున్నావు, ఈ విధంగా బాధపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడాడు. See, today that's what is happening all over the world. I'll tell you, you know, everybody is competing with somebody else. Why we should compete? If you compete with somebody, that means you are suffering with insecurity. అయితే ఈ దినం ప్రపంచంలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఇంకొకరితో పోటీ పడుతూ ఉన్నారు. మరి మనం ఎందుకు పోటీ పడాలి? మరి ఆ పోటీ పడుతున్నందుకే ఇటువంటి సమస్యలు వస్తాయి. Somebody is coming on Facebook live, so you also want to go on Facebook live. So somebody is having 10,000 likes, so you also want to have 10,000 likes and want to feel appreciated. You know, that means you are trying to get comfort from outside sources, but that security that should come inside, no, you have not reached that point. అయితే మనం ఇంకా ఇతరులు ఫేస్బుక్ లో ఉన్నారు, వాళ్ళకి చాలా లైక్స్ వస్తున్నాయి, 10,000 లైక్స్ వస్తున్నాయి అని మనం కూడా ఫేస్బుక్ లో ఉండాలనుకుంటాము. మనకి ఎందుకు అట్లా లేదని బాధపడతాము. అప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఇతరులతో పోటీ పడుతున్నాము.
మనలో ఉన్న యేసును వదిలిపెట్టేసి, మనల్ని నడిపిస్తున్న యేసును వదిలిపెట్టేసి ఇతరులతో పోల్చుకొని మనం ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోతాం. Somebody is building a house and you are not able to build a house, then suddenly you feel insecure. I'm not like that person. You feel insecure. అయితే మరి ఎవరైనా ఇల్లు కట్టుకుంటూ ఉంటే మరి నీకు సొంత ఇల్లు లేకుంటే అప్పుడు కూడా మీరు బాధపడిపోతారు. అరే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటున్నారు నాకు లేదే. If somebody is buying a car or having a bigger car and then you feel insecure, I don't have a car or a bigger car, and then you feel depressed or insecure. అయితే మరి ఇద్దరు ఒక కారు ఉంది నీ కారు లేదు, లేదా పెద్ద కారు ఉంది నీ కారు లేదు అంటే కూడా మనము మరి ఆ విధంగా బాధపడిపోతాము, ఇన్సెక్యూర్ అయిపోతాము. You know how wrong we are when we do like this. We are not enjoying Christian life. That means seriously. ఈ విధంగా మనం వెళ్ళినప్పుడు, ఈ విధమైన జీవితంలో ఉన్నప్పుడు మనము నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనము ఆనందించడం లేదు. I realized this, and then this is what I did. I said, Lord, from now onwards, it's never going to be anybody. It's going to be you. You are my joy. You are my love. You are my provider. You are my doctor. You are my savior. You are my closest friend. అయితే నేను ఆ విషయం నేను దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను చేస్తున్న తప్పును గుర్తించినాను. మరి అప్పటి నుంచి నాలో చాలా మార్పు వచ్చేసింది. దేవునికి చెప్పాను, ఇంకా తల్లి నేను ఎవరిని చూడను, ఏ పరిస్థితిని చూడను, ఎవరితో పోల్చుకోను, ఎవరితో పోటీ పడను. నీవు నాతో ఉన్నావు, నీవు నా దుర్గంగా ఉన్నావు, నా కేంద్రంగా ఉన్నావు, నా ఆశ్రయంగా ఉన్నావు, నన్ను నడిపిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు, నీవు నాతో ఉంటే చాలు అని నేను దేవునితో చెప్పాను. So now people come and big pastors or somebody or something, even if 5 people or 10 people or sometimes 20-30 people, or sometimes the number will go up, down. I am not bothered about all that. I know my Jesus loves me however I am. Praise the Lord. That's what is important. Me and my Jesus. It's living life abundant. అయితే మరి ఇప్పుడు నేను అసలు అట్లా ఆ విధంగా ఎవ్వరు నాతో ఉన్నా లేకపోయినా 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 5 మంది ఉన్నా కానీ ఏ విధంగా కానీ నాకు ఏ విధమైన బాధలు కానీ ఏ విధమైన మరి ఫీలింగ్స్ కానీ నాకు ఉండవు. ఒక్కటే ఆనందంలో నేను బ్రతుకుతాను. యేసు నాతో ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నాకు అంతకంటే వేరే ఏమొద్దు. I have one confidence, and I want you also to have that confidence. అయితే నాకు ఒక గొప్ప నమ్మకం ఉంది, ఆ నమ్మకం మీకు కూడా ఉండాలని. See, I know that all of us have needs. I know that very well. అయితే మనందరి కూడా అవసరాలు ఉన్నాయని నాకు తెలుసు. And sometimes our needs are not met. I know that very well. అయితే కొన్నిసార్లు మన అవసరాలు తీరని పరిస్థితులు మనకు ఉంటాయి, అది కూడా నాకు. Romans 8 verse 32 says that he did not spare his own son, but gave him up for us all. Will he not also along with him graciously give us all things? అయితే మరి రోమా 8వ అధ్యాయము 32వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన మరి తన సొంత అద్వితీయ కుమారుణ్ణి మరి మన కొరకని అర్పించినప్పుడు, మరి కుమారుణ్ణే మనకి ఇచ్చినప్పుడు వేరే విషయాలు, వేరే మరి వస్తువులు, వేరే అవసరాలు మనకు ఆయన ఇవ్వడా అనేసి. God gave his son, and will he not give us small things that we need? అయితే ఆయన తన కుమారుణ్ణే ఇచ్చినప్పుడు చిన్న చిన్న అవసరాలు మనల్ని తీరకుండా ఉంటాడు. So we will ask him and we will wait for it until he gives us. We will మనం ఆయనను అడుగుదాము, ఆయన ఇచ్చే వరకు వేచి ఉందాం. Hallelujah. Hallelujah. I want to share a testimony. One day my TV burst. When we were in Bangalore, we had a TV, Onida Thunder TV. It was a very nice TV those days, but not a flat TV. ఉన్నప్పుడు మా దగ్గర ఒక ఓనిడా కలర్ టీవీ ఉండేది, అది ఒక రోజు బర్స్ట్ అయిపోయింది. And I asked God, saying, Lord, I am in faith ministry and you only should give me the new TV. అయితే దేవుని నేను అడిగాను, నేను ఫెయిత్ మినిస్ట్రీలో ఉన్నాను, నీవే నాకు
టీవీ ఇవ్వాలి అని చెప్పారు. And my kids were very small. అయితే నా పిల్లలు అప్పుడు చాలా చిన్నగా You know, small kids, definitely they want to see a TV. అయితే చిన్న పిల్లలు టీవీ చూడాలని ఆశపడతారు. For 4 years I waited, can you believe, just to buy a TV. అయితే మరి దేవుడు నాకు అనుమతించే వరకు, ఆయన నాకు టీవీ ఇచ్చే వరకు నేను 4 సంవత్సరాలు వేచి. Sometimes my children used to scream at me, "Daddy, just buy us something second hand, at least buy," they used to tell me. అయితే కొన్నిసార్లు పిల్లలు చాలా అప్సెట్ అయ్యి నన్ను సెకండ్ హ్యాండ్ టీవీ అన్న కొని డాడీ అనేవాళ్ళు. I used to tell them saying that, I don't want to buy those small TVs or second hand TV. My God is big and I'm praying for big things. I will wait. You also wait. You will never be disappointed. We will definitely get a big TV. అయితే నేను పిల్లలకు చెప్పేవాడిని, దేవుడు పెద్దవాడు, పెద్ద కార్యాలు చేస్తాడు, నేను ఆయన మీద వేచి ఉన్నాను, మీరు తప్పకుండా ఆయన కృపను ఆయన మహిమను చూస్తారు అని పిల్లలతో చెప్పాను. I used to pray the same verse, Romans 8:32. అయితే ఆ విషయంలో నేను ఈ రోమా 8:32 వాక్యాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థన చేశాను. After the end of 4 years, something God did. అయితే 4 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. He blessed my prayers and a family was blessed. They were waiting for 8 years to go abroad, but they were rejected everywhere. But I prayed for them. God opened the door, and I prophesied before December they will go. They got the visa. They were about to leave, abroad to UK. అయితే ఒక కుటుంబం మా దగ్గరికి వచ్చేది. వాళ్ళు 8 సంవత్సరాల నుండి మరి విదేశాలకు వెళ్ళాలని, యూకే వెళ్ళాలని చాలా ఆశతో ఉన్నారు. ప్రతిసారి వారికి రిజెక్ట్ అయిపోయేవాళ్ళు, మా దగ్గరకు వచ్చి ఏడ్చేవాళ్ళు. అయితే నేను ప్రార్థించినప్పుడు వాళ్ళ కొరకు దేవుడు వాళ్ళకు మార్గం తెరిచాడు. వాళ్ళకు వీసా వచ్చేసి ఎవ్రీథింగ్ మరి క్లియర్ అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయే ఇదిలో ఉన్నారు. And one day they called me and they said that we are leaving this Wednesday, and please can you just accept a small gift from us? It's coming, it's on the way. We have ordered the person to deliver it to your house. అయితే వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా మనంతా రెడీ అయిపోయింది, మేము ఎల్లుండి బయలుదేరుతున్నాము, మీకు చాలా థ్యాంక్స్, మరి మీకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము, అది ఆన్ ద వే ఉన్నది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి అని. So I said, okay, no problem, God bless you. And to my surprise, they sent me a 1.2 lakh rupee TV to my home, my dear friends, before they left to UK. Praise God. Praise God. అయితే వాళ్ళు మరి ఒక సోనీ 32 ఇంచెస్ మరి 32 కాదు 40 ఇంచెస్ మరి వాళ్ళు టీవీని మన 1,20,000 టీవీని మా ఇంటికి పంపించారు. And 6 months after that, మరి 6 నెలల తర్వాత another man came forward and he said to me saying that, I want you to buy a TV, and he gave me 45,000. He gave in my hands and he went. అయితే ఇంకా 6 నెలల తర్వాత ఇంకొక బిలీవర్ వచ్చాడు. ఆయన నాకు 45,000 నా చేతిలో పెట్టి, మీరు ఒక టీవీ మినిస్ట్రీకి తీసుకోండి అని చెప్పారు. So today I have 2 TVs in my house. Praise the Lord. Praise the Lord. Hallelujah. My friends, I waited 4 years, but I got it. అయితే నేను 4 సంవత్సరాలు వేచి ఉన్నా, కానీ దేవుడు నా ప్రార్థనలకు ఇచ్చిన ఆశీర్వదించాడు. I simply didn't wait like that. I waited in faith. I want to tell you. నేను విశ్వాసంలో ఆయనను అడిగి విశ్వసించి విశ్వాసంలో వేచి ఉన్నాను. I tell you, you don't know about me. Some of you don't know about me, but I am so stubborn that if God puts in my heart to wait, I can wait for any number of years. I can suffer I got that divine strength. I can suffer any number of years, but I'll wait and I will see God fulfilling His promise in my life. I want you to do that. అయితే నేను కూడా చాలా మొండివాడిని, నా గురించి మీకు తెలుసో తెలియదు. ఒకవేళ దేవుడు నన్ను వెయిట్ చేయమని చెప్పినాడంటే నేను అడిగినప్పుడు మరి తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎంత మరి డిస్కంఫర్ట్ ఉన్నా కానీ నేను మొండిగా ఆయన మాట మీద
నేను నిలబడి ఉంటాను, వేచి ఉంటాను. You know, my family knows that most of the time I don't depend on doctors. మరి మా కుటుంబంలో అందరికి తెలుసు, మరి డాక్టర్స్ మీద మా కుటుంబం ఎవరం కూడా డిపెండ్ కాము. You know, nearly 7-8 attacks on my health, I just trusted to God, and I faced, even if it is a life-threatening situation, I faced with boldness. అయితే నా మీద మరి 7-8 అటాక్స్ నా హెల్త్ మీద వచ్చింది, కానీ ఏ ఒక్కసారి కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. కేవలం ఆయన మీద విశ్వసించి ఆయన మీద వేచి ఉండి దాన్ని గెలిచినాను. Here's a testimony to you. You know, God knows, my mommy knows, everyone in my family knows. One day I was diagnosed with TB. Can you imagine? I was diagnosed with TB. Jacob was very small and I was diagnosed with TB. అయితే మా కుటుంబంలో మా అమ్మకు మా అందరికి తెలిసిన ఒక విషయం ఏంటంటే, జేకబ్ చిన్నగా ఉన్నప్పుడు నాకు టీబీ అని డాక్టర్స్ నిర్ధారించారు. And you know what you called, so I came to a point saying that no, I'm not going to fall into the trap of the enemy. So I said, whatever be it, I'm not going to believe it. I'm not going to take those medicines. అయితే నేనేమన్నానంటే, ఇదేదో శత్రువు పనిన వలలా ఉంది, నేను దీన్ని నమ్మను, నేను టీబీ నాకుందని నేను అసలు So stubborn I was. నేను ఆ మందులు కూడా తీసుకోను అనేసి నేను వాటన్నింటిని రిజెక్ట్ చేసి, నాకు లేదు తండ్రి, టీబీ లేదు, నువ్వు నాకు ఇవ్వవు అని దేవుని ఎదురు I just caught hold of God's word. అయితే దేవుని వాక్యాన్ని పట్టుకున్నాను. By His stripes I'm healed. మరి ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందినానని, By His stripes I'm healed. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థపడ్డానని, And I got healed. మరి నేను నాకు Praise టీబీ God. You know, and till date, it's almost how many years, Mama? Almost Tinagar. So it's almost close to 15 years. 15 years. No TB, nothing. It's gone from my body. Praise God. So, like this, some 7-8 attacks also on her. You know, we go for the small doctors, but something's big. You know, it's enemy against us. We just leave it to God. That's it. అంటే మేము దేవుని మీద విశ్వసించి ఆయన మీద వేచి ఉంటాము, మరి ఆయనే అద్భుతం చేస్తాడు, ఆయనే స్వస్థపరుస్తాడు. You know, మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, because we know we can't even also go to big doctors. We can't even spend such money. So we just leave it to God and we trust the promise. It happens. So my friends, you know, this is the rest. Resting in the promises of God. Not getting worried about anything. Not getting disturbed about any bad news. But looking on to Jesus. You know. అయితే ప్రియులారా, నేను చెప్పొచ్చేది ఏమంటే, మరి ఇది మాత్రమే మన విశ్రాంతి. ఏదంటే మనం దేవుని వాక్యమును, దేవుని నమ్మి, మరి ఆయన వాక్యాలన్నీ మన కొరకు అన్వయించుకొని మనం ఆయనతో కలిసి ఉన్నప్పుడు అదే మరి విశ్రాంతిలో ఉన్నట్టు. Isaiah 26:3, He will keep him in perfect peace because his mind is stayed on Him. Are your mind looking on Jesus? Are they fixed on Jesus? You must ask this question to yourself. అయితే యెషయా 26:3 వాక్యం సెలవిస్తుందంటే, ఎవని మనసు ఆయన మీద ఆనుకుని ఉన్నదో ఆయన వారిని పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడనేసి. మరి మీ మనసు ఆ విధంగా ఆయన మీద ఆనుకుని ఉన్నదా? I want to tell you boldly that I am not running after recognition. Our church has never advertised, and we don't want to advertise also. We go by word of mouth. Okay. అయితే నేను నా మినిస్ట్రీ విషయంలో కూడా ఏ మినిస్ట్రీ గురించి, చర్చ్ విషయం కానీ, ఎవెంజలిజం విషయం కానీ ఎక్కడ మేము అడ్వర్టైజ్ చేయము, ఎవరికి ఎక్కువ చెప్పుకోము. దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడుస్తాం. You know, competing with somebody, or you know, fighting, or what you call trying for recommendation, or sorry, what is it? Recognition, or trying for recognition to be accepted. All these are signs of insecurity. Don't fall into the trap of insecurity. అయితే మనం మరి ఎవరో మనల్ని గుర్తించాలని, లేకపోతే వాళ్ళకి పోటీగా నిలబడాలని, వాళ్ళంతా మనం ఉండాలనేసి ఆ విధంగా అనుకోవడమే మరి ఒక మనలో మరి
ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుగా ఉంది. There's a race nowadays. There's like a cat race going on in Christianity. It's so sad that this cat race in this what you got. Everybody wants to match up to somebody. It's a very bad attitude. ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నది అదే. ప్రతి ఒక్కరు ఒక పందెంలో ఉన్నట్టు ఒకరికంటే ఒకరు ఎక్కువగా పోవాలని, వాళ్ళతో నేను ఎక్కువగా ఉండాలా, వీళ్ళతో నేను ఎక్కువగా ఉండాలా, వాళ్ళలాగా ఉండాలా, వీళ్ళలాగా ఉండాలని పరిగెత్తుతున్నారు, పందేలు The పెట్టుకుంటున్నారు. sad part is they are not enjoying the promised rest. అయితే విచారకరమైన విషయం ఏంటంటే వారి దేవుడు ఇచ్చిన మరి ఆ విశ్రాంతిని అనుభవించి ఆనందించలేకపోతున్నారు. May God bless you, my dear sister, my dear brother. May God bless you, all here sisters. May God bless you all, my dear sisters, and may you enjoy the rest of God. అంటే నా సహోదరులు మీరందరి Amen. దేవుడు ఆశీర్వదిస్తున్నారు. మీరందరూ కూడా ఆ దేవుని విశ్రాంతిలో నడవాలని నేను కోరుకుంటున్నాను. Don't feel bad about anything. Amen. బాధపడద్దు. Don't feel bad about what people say. అయితే మరి మనుషులు ఏదన్నా అన్నప్పుడు మీరు బాధపడకండి. No, don't feel bad about your circumstances. మరి మీ పరిస్థితులను బట్టి బాధపడకండి. Fix your eyes on Jesus. మీ మీ కళ్ళను మరి యేసు మీద మరి నిలిపి ఉంచండి. No, take the promise of God seriously. మరి ఆ దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యతనిచ్చి పట్టుకోండి. Hold on to that promise. మరి ఆ వాక్యాన్ని మీరు పట్టుకొని I want this to happen. Tell like that. మరి ఈ వాగ్దానం నాకు నెరవేర్చాలి తండ్రి. I want my need to be supplied. Tell like that. మరి నా అవసరం నువ్వు తీర్చాలి తండ్రి అని చెప్పాలి. Fight with God alone, not with anybody else. అయితే మీరు దేవునితో మాత్రం మీరు పోట్లాడొచ్చు, మీరు అంతా పోట్లాడండి. He will- ఆయన వాగ్దానం He will surely ఆయన bless you. వేరే ఎవరితో కాదు. ఆయన తప్పకుండా He మిమ్మల్ని will surely bless you. తప్పకుండా మిమ్మల్ని There's no time, otherwise I would have shared with you the many other things I received when I held on to the promise of God. అయితే సమయం తక్కువ ఉంది కానీ లేకపోతే మీకు మరి నేను దేవుని పట్టుకొని ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు నా జీవితంలో జరిగినాయి నేను చాలా చెప్పగలను. Today I'm not worried, I just sit, relax, play with my children, enjoy my life, read Bible, happy, go lucky, and I don't fight for recognition. I don't compete with anybody. I don't feel jealous of anybody, and I am in peace with myself because I am connected to the Prince of Peace. Praise the Lord, Jesus Christ. అయితే ఈ రోజు నేను చాలా సమాధానంగా ఉంటాను. ఏ విధమైన పోటీలు పెట్టుకోను, ఏ విధమైన పందెం పెట్టుకోను, మరి ఎవరితో కంపేర్ చేసుకోను. మరి నా పిల్లలతో నేను దేవుని వాక్యంతో మరి దేవుని సన్నిధిలో నేను ఎంతో ఆనందిస్తూ నేను సంతోషంగా ఉంటాను. But look, I just want to say that it's not that I'm not attacked. Sometimes I do also get attacked. I do get hurt. I do get rejected. I do get attacked with lots of things. But after a few days, I just calm down, because I know the solution, how to go about it. So it's not that I'm attack free. The storms come, the waves come. You have to walk through the valley of the shadow of death. But in everything, He comes on time to give me that help. I am so blessed. You are so blessed. Glory to Jesus. అయితే Praise the Lord. మరి నాకేం సమస్యలు లేవని కానీ నేను ఆ విధంగా నేను చాలా ఫ్రీగా ఉన్నానని కానీ అర్థం కాదు. నాకు కూడా సమస్యలు ఉన్నాయి, నాకు కూడా అటాక్స్ వస్తాయి. ఎన్నో విధాలుగా, ఒక విధంగా కాదు ఎన్నో విధాలుగా. కానీ అలలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి. కానీ వాటన్నిటిలో కూడా ఆయన నాకు తోడే ఉండి ఆయన నన్ను బయటికి తీసి నాకు సమాధానం ఇస్తారు. Let's pray and ఆయన close. మీద ఆధారపడి ఉంటాను. మీరు కూడా ఆ విధంగా ఆధారపడి ఉండండి. Let's pray and close. Father, I want to thank you for every child of God. తండ్రి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు అని నేను ప్రార్థిస్తున్నాను. You promised us that one day, if we believe in you, you will help us to enter into your rest. Lord, the book of Hebrews 4:9. అయితే మరి ఎవ్రీ 4:9 వాగ్దానం ఇచ్చినావు తండ్రి. మేము నిన్ను నమ్మి ఉన్నప్పుడు మరి నీవు మా కొరకు ఉంచిన ఆ విశ్రాంతిలోనికి మేము ప్రవేశిస్తామని వాగ్దానం ఇచ్చినావు. But until that day, you have given us your promises to hold on to.
మరి ఆ దినము కంటే ముందు నీవు మాకు నా తండ్రి నీ వాగ్దానాలు నా తండ్రి సొంతం చేసుకోవడానికి వాటిని పొందుకోవడానికి నీ వాగ్దానాన్ని మాకు ఇచ్చినావు. We are waiting for that day. మరి మేము ఆ దినం కొరకు మేము వేచి ఉంటున్నాం. Lord, that day the storms won't come and trouble us anymore. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి తుఫానులకు ఏమి కూడా ఆ ఆ విశ్రాంతిలో మమ్మల్ని ముట్టజాలు. Bless every child over here. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ముట్టమని అడుగు. Lord, every child who's having a storm. మరి ప్రతి బిడ్డ జీవితంలో ఒక తుఫాను ఉందేమో తండ్రి, దాన్ని నీవు చూడమని వేడుకుంటున్నాను. Help them, Lord. మరి సహాయం చేయమని. In the midst of the storm, help them to fix their eyes on you and find rest. మరి అటువంటి తుఫాను మధ్యలో వారు మిమ్మల్ని చూడడానికి వారికి శక్తిని ఇవ్వండి. మీపై నమ్మకం ఉంచడానికి వారికి శక్తిని ఇవ్వండి. వారికి విశ్రాంతిని ఇవ్వండి. For you care for us. ఎందుకంటే మీరు మమ్మల్ని గమనించే దేవుడు. For you love us. నీవు మమ్మల్ని ప్రేమించే దేవుడు. For you provide us. నీవు మాకు మరి ఇచ్చే దేవుడు. For you love us and take care of us and provide us, and for you are our doctor. నీవు మమ్మల్ని ప్రేమించి మాకు మా అవసరాలను తీర్చి మాకు ఒక వైద్యుడిగా కూడా ఉన్నావు. You will heal us also. నీవు మమ్మల్ని స్వస్థపరుస్తావు. In Jesus' name we commit all of them and we pray this prayer. Amen. మరి యేసు నామములో కుక్కని కూడా నీ చేతిలో అప్పగించి ప్రార్థిస్తున్నాను. Amen. Thank you so much. I hope you enjoyed. Remember, these are what I shared with you is powerful principles. Don't look at the storms. Don't do the mistake of the disciples. Look at Jesus in your boat. With Christ in my vessel, I can laugh at the storm. అయితే యేసు నాతో ఉన్నందుకు నేను తుఫాను చూసి నమ్మగలను అని చెప్పి మీరు నా ఏ సమస్యను చూడకుండా యేసుని చూసి ముందుకు వెళ్ళండి. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించు. Hope you are blessed. Take care. Thank you, Pastor. God bless you. Welcome. Enjoy. Thank you. Enjoy. Bye, bye, Anna. Thank you. Bye. Bye. Bye bye Vijay. We love you all. Shilaka, Sophia, Anita, bye. aunty, everyone. Aunty. Sophia, Aarti, Anita bye. Vijay, aunty. God bless you. We love you all. Aarti bye. Take care. Take care. Take care. Bye. Anna. Bye, Auntie. Bye, Anna. Bye. Bye. God bless you. Thank you. Arey, hi. How are you? Olivia. Olivia. I'm fine. Yes, girl. God bless you, Olivia. God bless you. Take care. Thank you. Bye. Thank you. Welcome. Bye.